హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లుండారు? బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ బెంగళూరు వ్లాగ్. యాక్చువల్లీ ఈ రీసెంట్ డేస్లో అంతూ జాస్తి స్పెషల్ ఈవెంట్సే వచ్చింది నాకు. ఫస్ట్ పాప బర్త్డే వచ్చే, నెక్స్ట్ దీపావళి వచ్చే, ఈ పొద్దంతూ మై బ్రదర్స్ డాటర్ నేమింగ్ సెరమనీ. యాక్చువల్లీ నాకు మా పేరెంట్స్కి నేను ఆమెకు మా అన్న ఇద్దరే చిల్డ్రన్స్, మేమిద్దరు సిబ్లింగ్స్. మా అన్న కూతురికి నామకరణం చేస్తా ఉండరు, ఇప్పుడు 5 monthsకే చేస్తా ఉండరు. దానికని జల్జీ పోవాలని రెడీ అవుతుంది, బట్ పాపని ఇంకా రంచి లేట్ అయిపోదు. రాండా ఇప్పుడు ఎట్లుంటుందో చూస్తాం నా డే. దానికని ఈ లాక్ చేస్తాను, రాండా చూస్తాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను సర్జాపురం రీచ్ అవుతుంది. బస్ స్టాప్ నుంచి ఆ టెంపుల్కి 4 kilometers ఉంది. జాస్తి లాంగ్ డిస్టెన్స్ ఉంది. నాకు ఇదంతా చూస్తా అంటే ఓల్డ్ మెమరీస్ జ్ఞాపకం వచ్చాయి. డిగ్రీ టైంలో మేము ఫ్రెండ్స్ అంతా చేరుకొని ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బ్యాగులు అంతా పెట్టేసి మేమంతా వాక్ చేసుకొని మాట్లాడుకొని పోతా ఉంటుంది. ఆ డిస్టెన్సే అనిపిస్తా అండి. ఇవిడంతా 4 kilometers ఎంత జాస్తి డిస్టెన్స్ అనిపిస్తుంది. రీచ్ అవుతుంది టెంపుల్కి. నానాగుణసమన్వితం ఆనందశౌరవం పుష్పం హ్రీయతాని దముత్తమం నానాదవిశుద్రాణి సమర్పయామి. శ్రీ అంటే శ్రీ సరే అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్, బాగా ఆయా పూజ అంటూ బేబీ డాల్ నేమింగ్ సెరమనీ కంప్లీట్ ఆయా. యాక్చువల్లీ మా అన్న కూతురు నేను బేబీ డాల్ అని చెప్పి పిలిచేది. ఫస్ట్ నా షేక్ వచ్చినాడు, ఫస్ట్ టైం నేను పుట్టుకున్నాడు, అదే పేరు పిలిచి అదే రూఢి అయిపోయా నాకు. యాక్చువల్లీ ఈ రిచువల్స్ అంతా ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నేమింగ్ సెరమనీ, దేవురు అంటారు, ఆమెకి బర్త్డేస్, ఇవంతా బేబీస్కి ఎంత ఇంపార్టెంట్ అంటే, యాక్చువల్లీ ప్రీవియస్ దీంట్లో మన జనరేషన్ కాదు, ప్రీవియస్ పూర్వీకులు అంటాము, వాళ్ళంతా క్రియేట్ చేసిండేవి అంతా ఊరికే క్రియేట్ చేయలే. బట్ ఈ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమో ఇష్టమైండే మాకు ఈ హీరో ఇష్టము, ఈ హీరోయిన్ పేరు ఇష్టము అని చెప్పేసి, లేకపోతే పిలిచేకి బాగుంటుందో, లేకపోతే పిలిచేకి సింపుల్గా ఉంటుందో ఆ పేర్లు పెడతాము అని చెప్పేసి పెడతారు. బట్ అది కాదు, అట్లు కాదు పెట్టేది. యాక్చువల్లీ వాళ్ళు పుట్టిండే డేట్, టైమింగ్ అవంతా చూసుకొని ఒక అక్షరం వస్తుంది, దాని పెట్టాలా. అది నమ్ముతారు పూర్వీకులు. ఏమి టైంపాస్కి పెట్టలే కదా, యాదైనా ఫంక్షన్ కానీ ఇవంతా రిచువల్స్ బాగుంటుంది. మన జనరేషన్కి కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇవంతా ఉండవని చూపించాల మనము. నాకు జాస్తి ఇష్టము. యాక్చువల్లీ చూడండి, పాపకి బేబీ డాల్ అంటే జాస్తి ఇష్టము. అవిని కిస్ చేసేది, అక్స్ చేసుకునేది, ప్యాంపర్ చేసేది జాస్తి బాగా చేస్తుంది. యాక్చువల్లీ ఎలా అంటే బిగ్ సిస్టర్ కదా వీళ్ళిద్దరు, అట్లా ఉండేది జాస్తి బాగుంటుంది ఫ్రెండ్స్ చూసేకి. నేను చెప్తాను కదా, ఈ రిచువల్స్ అంతా ఫాలో కావాలా మనము. ఇది వచ్చేసి మంది ట్రెడిషనల్ ఏముంది అది చూపిస్తుంది, యూనిక్నెస్ ఇస్తుంది. యాక్చువల్లీ ఈ ఫంక్షన్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మామూళ్ళు బేబీస్, మదర్, బిగ్ బ్రదర్, స్మాల్ బ్రదర్ ఎవరైనా కానీ వాళ్ళు మెయిన్ ఇది ఫాదర్ ఫిగర్ అంటాం వాళ్ళని. వాళ్ళే ఫస్ట్ పేరు చెప్పేది బేబీ షోలా ఆమెటికి పేరెంట్స్కి ఇస్తారు. అది నాకు జ్ఞాపకం వచ్చే మా పాపది మా అన్న ఎట్ల పేరు పెట్టే అంటే పేరు చెప్పింది ఎట్లా అని చెప్పేసి అదంతా జ్ఞాపకం వచ్చాయి నాకు రివర్స్. ఇది నేనంతూ ఇవంతా జాస్తి ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్. అదంతా అయినాక నన్ను బేబీ జట్లా బాగా ఆడుతుంది. నాకంతూ ఆకలాయ పోయేసి భోజనం బాగా చేస్తుంది. యాక్చువల్లీ చూపించాను మీకు అంతా ఏమేమి ఐటమ్స్ పెట్టిండారు, ఏమేమి లంచ్ చేపించిండ్రు అని చెప్పేసి. బాగుండే ఫ్రెండ్స్, భోజనం అంతా చక్కగా ఉండే, టేస్టీగా ఉండే. అదేమో పెండ్లి భోజనం అంటారు కదా, అది చేపించింది వాళ్ళు. ఈ అన్ని ఐటెంలు బాగా ఉండే, టేస్టీగా ఉండే, జాస్తి బాగుండే. నేను చూడండి మీరు కూడా ఏమేమి ఐటమ్స్ పెట్టిండారు అని చెప్పేసి. నేనంతా బాగా తింటుని చూడండి. మా పాప మా ఎనర్జీలో పోతానే ఉంది. యాక్చువల్లీ మా పాపకి వాళ్ళ మామ అంటే జాస్తి ఇష్టము. ఎవరి మాట అయినదు, నేను నింటే ఎత్తుకొని తిరుగు అతిథులు చేస్తా అండి. బట్ వాళ్ళ సోమేశ్వర స్వామి టెంపుల్ ఇది జాస్తి బాగుంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ ఇది శివుని దేశాము ఆ కాలం ఇంకా ఉంది. ఇది ఫుల్ నేచర్ అత్తరుగా ఉంది. ఇది చూడండి, ఈ వక్తొట్టు చూడండి. మీకే ఇష్టమవుతుంది, ఒక టూర్ ఇస్తాను దీన్ని. చూడండి పూలు. ఇది ఎంట్రన్స్ టెంపుల్కి. ఫ్రెండ్స్, ఇది వచ్చి రచ్చకట్ట చూడండి.
ಜಾಸ್ತಿ ಸ್ಪೇಸ್ ఉంది ఫ్రెండ్స్, ఆరాంగా వచ్చిడ స్పేస్ ఉంది, బాగా మాన్లు ఉండవి, నేచర్ జాస్తి బాగుంది కదా, వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు ఆరాంగా, ఫుల్ డేస్ టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ పెండాలు వేసినారు చూడండి పాప నామకరణకి. యాక్చువల్లీ ఇక్కడ చూడండి దేవుంది వెనుక ఫుల్ చూస్తున్నారు కదా పక్షులు. ఈడు ఏమంటే ఫుల్ మానలు కొట్టేయకుండా ఏమి జాస్తి ఇండ్లు లేదు, జాస్తి దేవస్థానం చూడండి బ్యాక్ సైడ్ బాగుంది ఇది. యాక్చువల్లీ ఇదంతా ఇది గువ్వులు అమ్మకి బర్డ్స్ జాస్తి ఉండవి, అలాంటి మానులు కొట్టేలే ఈడ ఫుల్ నేచర్గా పెట్టిండారు. మనతో ఏమంటే ఫుల్ మానులు కొట్టేసి ఫుల్ పొల్యూషన్ చేసి పెట్టిండారు చూడండి. గువ్వులు కాకులు ఏమైనా బర్డ్స్ కానీ యాది ఉండేకలేదు. ఇటు జాస్తి సౌండ్ వస్తాండి, అదే సౌండ్ మీకు వినబడుతుందో లేదో తెలియదు, జాస్తి బాగుంది ఫ్రెండ్స్. మనం నేచర్ని పాడు చేసి వీళ్ళంతా లేకుండానే చేస్తా ఉన్నాం. చూడండి ఇది నవగ్రహ ಇವಕ್ಕೆ శివుని తెస్తారు శివుడు. ఇది అవుట్ సైడ్ పెట్టిండారు. ఇది శివరాత్రి ఆ టైంలో వస్తే చక్కగా ఉంటుంది ఫ్రెండ్. చిన్నవాటిని ఇంకా ఈడికే వస్తా అనేది మేము. ఇది మా ఊరు దేవస్థానం అంటారు చూడు, విలేజ్ టెంపుల్ అని చెప్పేసి, అది సర్జాపురంలో ఉండేది ఇది యాక్చువల్లీ. లోపల గర్భగుడి ఉంది. ఇది గర్భగుడి. సీరియస్గా ఏదైనా ఈవెంట్ శివరాత్రి టైంలో రావాలి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇవిడు బాగా పూజ చేసిండారు చూడండి. యాక్చువల్లీ టెంపుల్లో చేస్తేనే మంచిది అని చెప్పేసి టెంపుల్లో చేసుకోండి, ఇంట్లో పెట్టుకోని లేదు పూజ. హోమాలు చూపించున్నారు. లాభు కోకి కోకి ఇది ఫుల్ బ్యాక్ ఇది. యాక్చువల్లీ ఏమన్నా శివరాత్రి టైం లేకపోతే ఏదైనా పండుగలు ఉంటే అసలు క్యూలో నిలుచుకొని రావాలి చూడండి. ఇదేసిండారు ఫుల్ జాస్తి రష్ ఉంటుంది. వస్తే 1 అవర్ 2 అవర్లు
దర్శనమయ్యేదానికి ఆ టైంలో పుష్పకుంభం పెట్టిండారు ఈడ పెట్టుకోవచ్చు. నేను చిన్నవాటి ఇంకా ఏడికి వస్తాను. బ్రంచ్ డెవలప్మెంట్ చేసిండారు, అవతలు చేసిండే శివుడు అంతా, బట్ ఇంకంతా అట్లే ఉండేది. ది గైస్ ఫుల్ టూర్ దిస్ సండే. కదా ఫ్రెండ్స్, ఇది నాగమ్మది ఉంది. పుట్టుండే ఫస్ట్ ఈడ ఇచ్చేసిండారు. ఏమన్నా నాగుల చవితి లేకపోతే ఏమన్నా పూజలు చేయాలా నాకు దేవునికి అని చెప్తే ఈడికి వచ్చి పూజ చేస్తారు. జాస్తి స్పేస్ ఉంది, ఫుల్ ఏరియా అంతా. అమ్మమ్మ అంటే ఒక 3-4-5 ఎకర్స్ ఉంది ఈడ ఫుల్ దేవస్థానం టెంపుల్. ఇది వచ్చేసి మండపము, అంటే భోజనాలు చేసేది, భోజనాలు తినేది, ఏమైనా ఫంక్షన్లు ఏమైనా అంటే ఈ హాల్ బుక్ చేయొచ్చు ఆరాంగా. ఇక్కడ పెండెంట్లు అవుతావి, మొదలు ఇది ఉండలే, ఇవి కొత్తగా వేసేసిండారు. ఈ ఫ్రేమ్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. కూతురు కూతురు బిడ్డ, కొడుకు బిడ్డ ఇద్దరిని ఎత్తుకొని మా అమ్మ కూకోంది. యాక్చువల్లీ మా పాపకి, మా పణిక పాపకి రంచు మా అమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ అంటే పొజెసివ్. ఇద్దరు ఒకే తక్కువ కొనాలంట కూకో ఉండారు. చూడండి మా బేబీ డాల్ చూడండి ఎంత క్యూట్గా నొక్కొనే ఉంటుంది మా బేబీ డాల్. ఫ్రెండ్స్ అంతా ముగించుకొని ఉడతానే ఇంటికి వస్తుంది. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన్నాను. పాప పేరు వచ్చేసి ఖుషి అని పెట్టిండారు. ఖుషి రాజ్ బాగుంది కదా, నాకు ఇష్టమైన పేరు ఖుషి అని పెట్టిండారు. యాక్చువల్లీ ఈ వీడియో ఇంతకే ఎండ్ చేస్తాను. మీకు ఇష్టమైతుంది అనుకున్నాను. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు జాస్తి ఇంపార్టెంట్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. బాయ్, సీ యూ.